వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, మనం చూసినట్లయితే వంశీ అండ్ కొడాలి నాని తిరిగి టీడీపీ వైపు చూసే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. వాళ్ళ వైపు నుంచి వస్తున్న కొన్ని లీకులు కానీ, వాళ్ళ అనుచరుల వైపు నుంచి, వాళ్ళ సన్నిహితుల వైపు నుంచి జరుగుతున్న ప్రచారం కానీ అనేక రకాల ఊహాగానాలను తెర మీదకి తీసుకొస్తుంది. మధ్య మార్గంగా జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళతో కూడా తిరిగి వీళ్ళు రాయబారం నడుపుతున్నారన్న చర్చ ఉంది. అయితే ఆ రాయబారం కేసుల కోసమా లేకపోతే తమ అరెస్ట్ చేయకుండా ఆపడం కోసమా అనేది మనం పక్కన పెడితే, ఎలాగైనా సరే టీడీపీ నేతలతో పాత నేతలతో తమకున్న పరిచయాలను ఉపయోగించుకొని పూర్తి స్థాయిలో తమ మీద కేసులు పెట్టకుండా తాము అరెస్ట్ కాకుండా కాపాడుకోవాలని ఈ ప్రత్యేకించి వీళ్ళిద్దరు కూడా ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ ఉంది. అది నిజం కూడా. ఆ దిశగా వాళ్ళిద్దరు ప్రయత్నాలు అయితే చేస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, టీడీపీ గతంలో లాగే వాళ్ళు చేసిన 5 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన హ్యూమిలేషన్ కానీ, వాళ్ళు చేసిన పూర్తి స్థాయిలో ఒక అరాచకం కానీ, వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ, ఇవన్నీ టీడీపీ అంత ఈజీగా మర్చిపోయే పరిస్థితి లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు పగలు ప్రతీకారాలు వద్దని వీటిని పక్కన పెట్టినా, బట్ లోకేష్ స్థాయి దగ్గర నుంచి కింద స్థాయిలో నేతల వరకు ఎవరు కూడా అంత ఈజీగా వీళ్ళని స్వాగతించే పరిస్థితి లేదు. అయితే వాళ్ళకి నిజంగా టీడీపీలోకి రావాలని ప్రయత్నం చేస్తే వాళ్ళకి అదే స్థాయిలో రెడ్ కార్పెట్ పరిచే అవకాశం ఉందా అనేది అయితే ఇంకో చర్చ. ఎందుకంటే ఆ స్థాయిలో వాళ్ళు క్షమించమని బహిరంగంగా అడిగైనా సరే పార్టీలోకి రావచ్చు అనేది ఇంకొక చర్చ కూడా నడుస్తుంది వాళ్ళిద్దరికి సంబంధించి. అయితే ఆ స్థాయిలో వంశీ నాని నిన్న మొన్నటి వరకు తలగరేస్తూ వచ్చిన వంశీ నానీలు ఇద్దరు కూడా ఈరోజు ఆ స్థాయిలో ఎందుకు భయపడుతూ ఉన్నారు? నిజంగానే టీడీపీలోకి రావాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారా? నిజంగానే పాత తమ పరిచయాలు ఉన్న టీడీపీ నేతలతో వాళ్ళు చర్చలోకి వచ్చారు, వాళ్ళు ఆల్రెడీ టచ్లోకి వచ్చారని ప్రచారంలో వాస్తవం ఎంత? జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళతో వీళ్ళు నిజంగానే ఈ చర్చలు జరుపుతూ ఉన్నారా? మరి జూనియర్ ఎన్టీఆర్ వైపు నుంచి వీళ్ళకి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? అసలు వంశీ నాని గురించే ఇలాంటి చర్చ ఎందుకు హాట్ టాపిక్ అవుతోంది? ఇవన్నీ కూడా ఈరోజు నిజంగానే టీడీపీ శ్రేణుల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ స్థాయిలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎందుకంటే గతంలో కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అనిపించుకుని వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు హాట్ టాపిక్ అవుతూనే వచ్చారు కాబట్టి, ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే వచ్చారు కాబట్టి, ఎప్పుడు టీడీపీ శ్రేణులకు టార్గెట్ అయ్యారు కాబట్టి, అందుకే వీళ్ళిద్దరూ కూడా టాక్ ఆఫ్ ది స్టేట్ అయితే అవుతూ ఉన్నారు. అటు అది ప్లస్సా మైనస్సా పాజిటివ్గానా నెగిటివ్గానా అన్న సంగతి మనం పక్కన పెడితే, అనేకసార్లు వాళ్ళ పొలిటికల్ హిస్టరీ గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేసాం. వాళ్ళిద్దరూ కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి రాజకీయాలను రిప్రజెంట్ చేసినప్పటికీ వేరు కాన్స్టిట్యున్సీ, అదొక్కటే వాళ్ళిద్దరికీ తేడా. కొంచెం ఏజ్ గ్యాప్ ఉండొచ్చు. కొడాలి నాని కొంచెం పెద్దవాడైతే వంశీ చిన్నవాడు అయి ఉండొచ్చు ఏజ్లో. కొడాలి నాని అనుభవం, రాజకీయ అనుభవంతో పోలిస్తేనో ఆయన పొందిన పదవులతో పోలిస్తే వంశీ అటు కేవలం ఆయన మంత్రిగా కూడా ఉన్నారు, వంశీ కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటూ వచ్చారు. బట్ ఉమ్మడి చాలా పోలికలు ఉన్నాయి వాళ్ళిద్దరికీ కూడా. వాళ్ళిద్దరిది ఉమ్మడి కృష్ణా జిల్లానే, కొంచెం దగ్గరగా ఉన్న కాన్స్టిట్యున్సీస్ కూడా, ఒకటి గుడివాడ ఒకటి గన్నవరం. అక్కడ కూడా మనం చూసినట్లయితే ఎక్కువగా కమ్మ సామాజిక వర్గ డామినేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీలో, అట్ ద సేమ్ టైం కాపు సామాజిక వర్గ ఓటర్లు కూడా 2 కాన్స్టిట్యున్సీలో ఎక్కువగానే ఉంటూ వచ్చారు. వీళ్ళిద్దరి రాజకీయ జీవితం కూడా ఫస్ట్ టీడీపీ నుంచి ఎంట్రీ ఇస్తే ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళున్నారు. ఆ తర్వాత చూసినట్లయితే టీడీపీని టార్గెట్ చేయడంలో కొడాలి నాని కంటే వంశీ లాంటి వాళ్ళు కూడా 2 ఆకులు ఎక్కువే చదివినట్టు వ్యవహరించారు. ఒక మాటలో చెప్పాలంటే కొడాలి నానికి శిష్యుడి తరహాలోనే పక్కా ఆయన ఫాలో అయ్యి ఆయన మక్కికి దించేసే శిష్యుల్లాగానే వంశీ లాంటి వాళ్ళు కూడా వ్యవహరిస్తూ వచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం కొడాలి నాని లాంటి వాళ్ళు ఎలా ఫైట్ చేశారో అదే స్థాయిలో అంతకంటే 2 ఆకులు ఎక్కువే చదివాను అన్నట్టుగా వంశీ ఫైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళిద్దరు కూడా పార్టీ అంతా ఒక ఎత్తు అయితే వీళ్ళిద్దరే ఒక ఎత్తు అన్నట్టుగా ఈ రోజున అంతగా ఫోకస్ అవుతూ వచ్చారు. ఇక మన వైసీపీలో ఫైర్ బ్రాండ్స్ అనుకునే వాళ్ళని చూస్తే ఒక అనిల్ యాదవ్ లేకపోతే ఒక రోజా లాంటి వాళ్ళు ఇష్యూ బేస్డ్గా మాత్రమే టార్గెట్ అవుతూ వచ్చారు. వాళ్ళు కేవలం టీడీపీకి టార్గెట్ అవ్వలేదు. రోజా లాంటి వాళ్ళు ఆ పార్టీ నుంచి వచ్చినా కేవలం టీడీపీకే టార్గెట్ అవ్వలేదు. ఆమె యాటిట్యూడ్, ఆమె ఎదుటి వాళ్ళని విమర్శించే తీరుతో అటు జనసేనకు కూడా, అటు అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ, అంబటి రాంబాబు అండ్ రోజా లాంటి వాళ్ళు జనసేనకు కూడా టార్గెట్ అయ్యారు. కానీ టీడీపీకి అంత స్థాయిలో టార్గెట్ అయిన నేతలు, టీడీపీ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ మొత్తాన్ని ఒక ఎత్తుగా, ఓన్లీ వంశీ నానిని ఒక ఎత్తుగా చూడడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. వాళ్ళు బిహేవ్ చేసిన యాటిట్యూడ్ కూడా అందుకు ఒక కారణం. ఆ స్థాయిలో వాళ్ళిద్దరూ కూడా టీడీపీ శ్రేణులకు టార్గెట్ అవుతూ వచ్చారు. ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా నేతలందరి మీద ఎవరూ టీడీపీ శ్రేణులు ఎక్కువగా ఫోకస్ పెట్టలేదు. గతంలో వీళ్ళు చేసిన పనులకు ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆ స్థాయిలో ఒక వాదన సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. ఆ స్థాయిలో చర్చ జరుగుతోందంటేనే టీడీపీ క్యాడర్ని ఏ స్థాయిలో వీళ్ళిద్దరూ కూడా హ్యూమిలేట్ చేశారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు క్షమించినా వంశీ నానిని మేము క్షమించమంటూ కూడా టీడీపీ శ్రేణులు ఈరోజు ఆ స్థాయిలో పూర్తి స్థాయిలో అగ్రెసివ్ మూడ్లోకి వచ్చారంటేనే వీళ్ళిద్దరి యాటిట్యూడ్ ఎలా ఉంది గత 5 ఏళ్లుగా అనేది మనం అర్థం చేసుకోవచ్చు. టీడీపీ నుంచి గుడివాడ నుంచి 2 సార్లు కొడాలి నాని ఎమ్మెల్యే అయ్యి ఉన్నారు. గతంలో మనం చూస్తే ఆయన ఒక సామాన్య కార్యకర్తగా ఎంట్రీ ఇచ్చున్నారు. ఎన్టీఆర్ కుటుంబంతో సాన్నిహిత్యం కారణంగా ఆయనకి టికెట్ రావడం జరిగింది. దెన్ 2009 తర్వాత రాష్ట్ర విభజన పరిస్థితుల్లో ఆయన వైఎస్ఆర్సీపీ
జెండా కప్పుకున్నారు, 14లో కూడా ఎమ్మెల్యే అయ్యారు. 14లో ఎమ్మెల్యే అయిన తర్వాత అటు అసెంబ్లీలో కానీ ఇటు బయట కానీ జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేసేందుకు ఎదుటి ఉంది ఎంతటి వాళ్ళ అన్న సంగతిని కూడా కొడాలి నాని మర్చిపోయారు. అసలు అప్పటి నుంచే ఒక సోయి లేకుండా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఆ స్థాయిలో వ్యవహరిస్తూ వచ్చారైనా. ఇక ఒక బూతుల నేతగా కూడా కొడాలి నాని అప్పటి నుంచే పేరు తెచ్చుకుంటూ వచ్చారు. ఇక వన్స్ ఎప్పుడైతే పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిందో ఆయనకు ఒక సివిల్ సప్లై శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు జగన్. పార్టీ అధికారంలో ఉంది, తాను వరుసగా 4వ సారి ఎమ్మెల్యే అయి ఉన్నారు. ఇక అలాంటి సిచ్యువేషన్లో ఇక నానిని అడ్డుకునే వాళ్ళే లేకుండా పోయారు. తను మంత్రి కూడా అయి ఉన్నారు, పేరుని నాని లాంటి సన్నిహితుడు కూడా మంత్రి అయి ఉన్నారు. ఇక ఆయన మాట్లాడే మాటలు నిజంగా నా భూతో నా భవిష్యత్ అన్నట్టే ఉన్నాయి చాలా అంశాల్లో. చంద్రబాబు నాయుడు మొదలుకొని లోకేష్ వరకు బూతులు మాట్లాడడంలో, అమరావతి రైతులు మొదలుకొని పవన్ కళ్యాణ్ వరకు వాళ్ళని బూతులతో హ్యూమిలేట్ చేయడంలో కొడాలి నాని ముందు వరుసలో ఉంటూ వచ్చారు. అసలు కొడాలి నానిని అడ్డుకట్ట వేయడానికి జగన్మోహన్ రెడ్డి కూడా సరిపోరేమో అన్న స్థాయిలో బూతులు మాట్లాడారు ఆయన. బట్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా వీళ్ళని ఎప్పుడు కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు. ఆయన అండ చూసుకునే వాళ్ళు అలా రెచ్చిపోయిన పరిస్థితి. మంత్రి పదవి నుంచి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా తను తీసిన పక్కన పెట్టిన తర్వాత అయినా తను బూతులు మాట్లాడడం తగ్గిస్తారేమో అని అందరూ అనుకున్నా. అప్పటి నుంచి ఇంకా ఫ్రస్ట్రేషన్లో ఇంకా ఎక్కువగా మాట్లాడుతూ వచ్చారు నాని. ఇక అనేక రకాలుగా ఏదైతే కాసునో నడిపిస్తూ గుడివాళ్ళలో టీడీపీ శ్రేణులు వెళ్తే వాళ్ళ మీద దాడులు చేయడం కానీ, మాటకు ముందు చంద్రబాబు నాయుడిని అనేక రకాలుగా హ్యూమిలేట్ చేస్తూ లోకేష్ని హ్యూమిలేట్ చేస్తూ మాట్లాడిన తీరు కానీ, అది పదే పదే కొడాలి నాని మాట్లాడిన మాటలు, ఆయన చేసిన చర్యలు, ఆయన చేసిన చేష్టలు అన్నీ కూడా టీడీపీ శ్రేణులు మనసులో నాటుకుని పోయాయి. అందుకే అంత ఈజీగా ఈరోజు ఈ సంఘటనలు వాళ్ళు మర్చిపోవట్లేదు. వేరేజ్ వంశీని తీసుకున్న సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా తన గురువునే ఫాలో అయ్యారు. ఏదైతే 2009లో ఆయన ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినారు. 2014 వచ్చేటప్పటికి ఆయన గన్నవరం పంపించడం జరిగింది చంద్రబాబు నాయుడు. గన్నవరం నుంచి ఆయన ఎమ్మెల్యే అయి ఉన్నారు. అది కూడా దుట్టా చేతులు చాలా స్వల్ప తేడాతో దుట్టా మీద గెలిచారు ఆయన. దెన్ అప్పటి తర్వాత స్వపక్షంలోనే విపక్షంలాగా వ్యవహరించారు. అనేక కాంట్రవర్సీలకు వంశీ వేదికే. విజయవాడ ప్రజలకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్ని ఇష్యూలు ఆయన ఇరుక్కున్నారు అనేది. ఇక తన అగ్రెసివ్ యాటిట్యూడ్తో కూడా ఎస్పెషల్లీ 2019 అంటే ఆయన టీడీపీ నుంచి మళ్ళీసారి గెలవడం జరిగింది. అది కూడా యార్లగడ్డ వెంకట్రావు చేతిలో చాలా స్వల్ప మెజారిటీతో గెలిచి బయటపడ్డారు ఆయన. ఆ తర్వాత కొడాలి నాని వెంటే టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. ఇక అసెంబ్లీలో కొడాలి కంటే తాను ముందు వరుసలో ఉన్నాను, కమ్మ సామాజిక వర్గం నుంచి కూడా రిప్రజెంట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేయడంలో ముందున్నాను అనిపించుకునేందుకు, ఆ బిరుదులు కొట్టేసేందుకు చాలా అత్యుత్సాహంతో వంశీ చేసిన కామెంట్స్ చాలాసార్లు కాంట్రవర్సీ అయ్యాయి. ఏకంగా ఆయన భువనేశ్వర్ని ఉద్దేశించి ఎప్పుడైతే కామెంట్స్ చేశారో ఆమె క్యారెక్టర్ని అసాసినేషన్ చేసేలాగా చంద్రబాబు నాయుడు లాంటి నేతే బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి అసెంబ్లీ నుంచి. ఆ స్థాయిలో ఈరోజు వంశీ కొడాలి నాని కంటే ఒక 2 ఆకులు ఎక్కువే చదివాను అన్నట్టుగా మాట్లాడిన తీరు మాత్రం నిజంగానే టీడీపీ క్యాడర్ని ఒక డైల్మాలో పడేసింది, ఒక అసహ్యాన్ని అయితే కలిగజేసింది. తటస్థులు టీడీపీ అభిమానులు కాకుండా తటస్థులు అనుకున్న వాళ్ళని కూడా టువర్డ్స్ టీడీపీ వైపు ఈరోజు వెళ్ళడానికి ఇలాంటి నోటి దురిసే కారణం అంటే అది అతిశయోక్తి కాదు. ఇక ఇది ఎంత దూరం వెళ్ళిందంటే లోకేష్ లాంటి వాళ్ళు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు కన్నీళ్ళే పెట్టుకున్నారు. తన భార్య గురించి మాట్లాడుతూ ఆయన చాలా ఎమోషనల్ కూడా అయ్యారు మీడియా ముందు. అప్పటి నుంచే అసెంబ్లీకి వెళ్ళనని ఆయన సవాల్ చేసి ఈరోజు ఆ సవాల్ని పూర్తి స్థాయిలో తను నెరవేర్చుకొని సక్సెస్ కూడా అయ్యి ఉన్నారు. బట్ అదంతా ఒక ఎత్తు అయితే లోకేష్ లాంటి వాళ్ళు చాలా దీన్ని సీరియస్గా తీసుకున్న పరిస్థితి. ఎన్నోసార్లు ఆయన మాట్లాడారు గన్నవరం పాదయాత్ర సభలో కానీ, అనేకసార్లు మీడియాతో మాట్లాడే క్రమంలో కానీ, ఏది ఎవరినైనా క్షమిస్తాను కానీ తన తల్లిని హ్యూమిలేట్ చేసిన వాళ్ళని మాత్రం ఎక్కడా తాను క్షమించడం అంటూ కూడా చాలా సీరియస్గా లోకేష్ మాట్లాడుతూ వచ్చారు. ఇది ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అని అనుకోవాలి. సరే లోకేష్ రెడ్ బుక్లో వంశీ నానీలు ఉన్నారా లేకపోతే కేవలం అధికారులే ఉన్నారనేది మనం పక్కన పెడితే, బట్ ఎవరు కూడా తన తల్లిని ఆ స్థాయిలో హ్యూమిలేట్ చేసిన వాళ్ళని ఎవరు కూడా క్షమించరు. అది న్యాచురల్ థింగే. బట్ లోకేష్ మాత్రం చంద్రబాబు నాయుడు కన్నా ఇంకా ఎక్కువగా దీన్ని సీరియస్గా తీసుకున్న పరిస్థితి ఉంది. ఇక ఈ రోజును చూసినట్లయితే పార్టీ ఒక ఘోర ఓటమి పాలైంది వైఎస్ఆర్సీపీ. అది కూడా గన్నవరంలో ఒక డిజాస్టర్. యార్లగడ్డ వెంకట్రావు లాంటి ఒక చిన్న నేత వంశీతో పోలిస్తే, వెన్నికల రాము లాంటి వాళ్ళకి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. అలాంటి వాళ్ళిద్దరూ కూడా ఈరోజు గుడివాడ నుంచి కొడాలి నాని మీద రాము గెలిస్తే యార్లగడ్డ వంశీ మీద గెలవడం జరిగింది. సో ఆ స్థాయిలో తమకన్నా రాజకీయాల్లో చాలా చిన్నవాళ్ళైనా, చాలా జూనియర్లైనా, అనుభవం తక్కువగా ఉన్న నేతల ముందు కూడా ఓడిపోయి తలదించుకోవాల్సిన పరిస్థితి వాళ్ళిద్దరికీ వచ్చింది. ఇన్ని రోజులు వాళ్ళు గన్నవరం ఏదైతే గుడివాడ 2 కంచుకోట తమకంటూ కూడా విరవీగారు. ఆ స్థాయిలో తమకు ఎదురే లేదన్నట్టుగా బిహేవ్ చేశారు. ఈరోజు వాళ్ళిద్దరూ ఓడిపోతే కనీసం వాళ్ళిద్దరిని పిలిపించుకుని జగన్మోహన్ రెడ్డి మాట్లాడే సిచ్యువేషన్లో కూడా లేరు. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని లైట్ తీసుకుంటున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక ఒక్కసారిగా పార్టీ అంతా ఓటమి పాలైన తర్వాత మిగతా నేతలు ఒక ఎత్తు, వీళ్ళిద్దరూ ఒక ఎత్తు అన్నట్టుగా టీడీపీ నేతలు ట్రేడ్ చేశారు. వాళ్ళ వల్ల గతంలో అవమానాలు పొందిన వాళ్ళు, గతంలో వాళ్ళతో దాడుల్లో గాయపడిన వాళ్ళు, వాళ్ళ ద్వారా హ్యూమిలేట్ అయిన వాళ్ళు వాళ్ళ ఇంటి ముందు దాదాపు వారం రోజుల పాటు ధర్నాలు, నిరసనలు చేపట్టిన పరిస్థితి ఉంది.
ఏకంగా పోలీసులకే వీళ్ళు కంప్లైంట్లు ఇచ్చుకున్న పరిస్థితి ఉంది, ఏకంగా మీడియా ముందు మాట్లాడిన సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే అంతటి హ్యూమిలేషన్కి టీడీపీ క్యాడర్ని, టీడీపీ అధిష్టానాన్ని గురి చేశారు వాళ్ళిద్దరు. ఇక అందుకనే ఈ రోజున ఇది ఎటు తిరిగి ఎటు వస్తుందో అన్న ఆందోళన వాళ్ళల్లో ఉంది. తన ప్రత్యర్థులు గెలవడు, తన సొంత కాన్స్టిట్యున్సీలో గెలిచినా కాస్త టెంపో అన్న మెయింటైన్ చేసేవాళ్ళు, బట్ అది కూడా కోల్పోయినారు ఈ రోజున. అందుకే ఇక సంకల్ప సిద్ధి లాంటి స్కామ్ మొదలుకొని వంశీ విషయంలో, కొడాలి నాని మంత్రిగా సివిల్ సప్లైస్ విషయంలో ఆయన చేసిన అక్రమాలు మొదలుకొని అన్నిటినీ కూడా ప్రభుత్వం వెలికి తీసే పనిలో పడింది. ఒకవైపు అరెస్టు భయం, ఒకవైపు జైలు భయం, మరోవైపు క్రిమినల్ కేసులు భయం, మరొక వైపు గతంలో తమ నోటి దురుసు కారణంగా తాము ఇరుక్కున్న తీరు, ఇవన్నీ కూడా వాళ్ళని డిఫెన్స్లో పడేస్తున్నాయి. అందుకే అటు జూనియర్ ఎన్టీఆర్ మొదలుకొని ప్రతి ఒక్కరితో తమకు టచ్ ఉన్న టీడీపీ నేతలతో వాళ్ళు టచ్లోకి వచ్చారనే ప్రచారం ఉంది. టీడీపీలో తిరిగి తమను తీసుకోకపోయినా పర్లేదు కానీ తమ మీద అరెస్ట్ చేయొద్దు, తమను కేసులు పెట్టొద్దు అని వాళ్ళతో ఒక చర్చలు జరుగుతున్నారు. ఏ స్థాయికైనా వెళ్ళి చర్చలు జరపడానికి కూడా సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే వాళ్ళు నిజంగా టీడీపీని టచ్ చేసే ప్రయత్నం చేస్తారనేది మనం పక్కన పెడితే అవి కేవలం ప్రచారమా, లేకపోతే నిజంగా ప్రయత్నం చేశారనే వాటిలో కూడా వాస్తవమే ఉందనే ఒక లీకులు ఉన్నాయి. బట్ ఇదే సమయంలో వాళ్ళు పార్టీలోకి వస్తారంటే తిరిగి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వాళ్ళని ఎంతవరకు క్షమించే అవకాశం ఉందనేది $1 మిలియన్ ప్రశ్న. ఒకవేళ చంద్రబాబు నాయుడు క్షమించి పార్టీలోకి తీసుకున్నా ఈరోజు క్యాడర్ మాత్రం వాళ్ళిద్దరిని క్షమించి తిరిగి టీడీపీలోకి తీసుకోవడానికో టీడీపీలోకి వచ్చేందుకు అయితే వాళ్ళని వెల్కమ్ చేయడానికో సిద్ధంగా లేరన్నది వాస్తవం. అందుకే మనం చూసినట్లయితే ఈరోజు కొడాలి నాని అండ్ వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ కూడా తమ స్థాయిలో తాము ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ సంగతి తెలుసుకున్న టీడీపీ నేతలు చాలా వాళ్ళని దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ అయితే ఉంది. లెట్స్ సీ, మరి ఇంకా 5 ఏళ్ళు ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు పరిపాలన, ఇంకా 5 ఏళ్ళు కూడా ప్రతిపక్ష నేతలుగా వీళ్ళు ఎంతవరకు సమర్థంగా వ్యవహరిస్తారు, నిజంగానే టీడీపీ నేతలతో టచ్లోకి వచ్చి తమ మీద కేసులు కానీ అరెస్టులు కానీ లేకుండా చేసుకుంటారా, లేకపోతే లోకేష్ తాను ముందుగా హామీ ఇచ్చినట్టు వాళ్ళిద్దరినీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తారనేది కూడా మనం చూడాలి. ఓవరాల్గా మాత్రం వాళ్ళిద్దరిది మాత్రం కృష్ణా జిల్లా రాజకీయాల్లో తమకంటూ తక్కువ సమయంలోనే ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న వీళ్ళిద్దరూ కూడా పూర్తి స్థాయిలో తమ రాజకీయ జీవితానికి జగన్మోహన్ రెడ్డి రూపంలో ఒక సమాధి కట్టుకున్నట్లే అని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.